హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ సూలో. సో ఈరోజు అయితే మనం నూడిల్స్ చేయబోతున్నాం. హక్కా నూడిల్స్ తెలుసుగా. నూడిల్స్ అయితే ఇంత అంత తీసుకున్నాం కొంచెం. ఇది వచ్చేసి మన టమాటా, ఇక ఆనియన్ కట్ చేసినాం, ఇక ఎల్లిపాయలు, అల్లం, ఇంకొచ్చి పచ్చిమిర్చి అయితే మనం దంచుతాం. తెలుసా, మనం గ్రైండర్ యూజ్ చేయము. ఇది సోయా సాసు, వినిగరు. సో వాటర్ అయితే మనకి ఇక్కడ వేడైపోతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో గ్యాస్ ఇదైతే మనం స్టార్ట్. సో అది చూస్తారు కదా, అయితే ఉప్పు వేసినాం మనం. వాటర్ అయితే వేడవుతుంది. ఇప్పుడైతే మనం నూడిల్స్ వేసుకోవాలి. ఇది పడ్డా చూడు ఎట్లా పడ్డది అమ్మ. నూడిల్స్ అయితే మనకి ఇప్పుడు అయిపోయింది. కొంచెం వేసుకుందాం, ఎక్కువ వేసుకున్నాం. సరే ఇంత చాలుగా. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్. మళ్ళా కడుపున వస్తుంది గ్యాస్. ఇదైతే నూడిల్స్ అయితే వేసినాం అన్నమాట. దంచుకోవాలి. ఇక దంచినాక మీ పేజ్ చూపిస్తుంది. చూస్తురుగా. మళ్ళీ ఇదైతే మనకు అల్లం పేస్ట్ అన్నమాట. కొంచెం పెట్టేసినాం. ఇదైతే మనకి న్యాచురల్. చూస్తురుగా, ఇట్లా కొట్టుకోవాలరా నాన్న. కొట్టుకోవాలంటే దీన్ని కొట్టాలి. అయ్యి బాబోయ్, నిజమే నాకు బుద్ధి కావట్లేదురా. ఇంకే కదా. సో ఇప్పుడైతే ప్రజెంట్ మన నూడిల్స్ వచ్చేసి నాన్న చూసారుగా, గుడ్డు కూడా అయితే ఉడుకుతుంది. ఇంకో 2 minutesలో అయితే అయిపోతుంది అక్క నూడిల్స్. ఇంకో సైడ్లో అయితే మనం పోయి పెట్టేసినాము. కాబట్టి ఇక్కడ మనం ముందే టమాటా ఇవన్నీ ఆనియన్ వేసుకొని ఫస్ట్ చేసుకుందాము. సెకండ్ అయితే చూసుకుందాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని కానిద్దాం. సో గైస్, ప్రజెంట్ అయితే మనం రిఫైన్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. సరిపోయింది. చూస్తారు కదా, కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో గైస్, ఎప్పుడైనా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే కొంచెం జీరా వేసుకోవాలన్నమాట. చూసారు, అప్పుడు కూడా అనుకుంది. తర్వాత మనం వచ్చేసి కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కరివేపాకు సౌందర్య గట్టి కొడుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఆనియన్ వేసుకున్నామా. ఫస్ట్ ఆనియన్ వద్దులే, ఫస్ట్ అయితే ఇది వేసుకున్నాం. అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాం. దానిపైన ఉల్లిపాయ వేసుకున్నాం. ఇప్పుడైతే మనకు ఆనియన్ ఉన్నాయి. క్యారెట్ కొంచెం వేసుకోవాలి. ఇక దీంట్లో కూడా ఫ్లేవర్ ఎక్కుతుంది. ఇక అప్పటిదాకా ఉడకాలి. అప్పటిదాకా అయితే మనం నూడిల్స్ అంటే మొత్తం వాటర్ తీసేద్దాం. చూసారా గైస్, మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూసారుగా, మంచిగా ఉడికినాయి అన్నమాట ఇది. ఇప్పుడు వచ్చేసి అయితే మన క్యారెట్ ఏమైంది కాలిపోయిందా, సరిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం టమాటా వేసుకున్నాము. టమాటా అయితే కొంచెం వేసుకున్నాం అనమాట. తర్వాత అయితే నేను ఉప్పు, కారం, ఇంకా కొంచెం వచ్చేసి హల్దీ వేసుకున్నా. సో ఇప్పుడే నేను కలిపేసేయాలి. కొంచెం కట్టేదాకా ఉడకబెట్టుకోవాలి. చూస్తారుగా, అయితే మొత్తం కర్రీ సెట్ అయిపోయింది మసాలా. ఇప్పుడైతే మనం నూడిల్స్ వేసుకోవాలి. వాడిపోయింది అన్న. సో ఇప్పుడు నూడిల్స్ అయితే వేసినాం. సో వాటర్ పోయి వచ్చేసి మెల్లగా వేసి ఏం చేయాలంటే ఫస్ట్ సోయా సాస్ వేసుకోవాలి. ఇక నేనైతే ఎక్కువ తింటా కాబట్టి సోయా సాస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసి మనం కొంచెం చిల్లీ వినిగర్ వేసుకున్నాం. మనం దేన్ని వాడుతున్నామంటే చింగ్స్ అనమాట. చింగ్స్ ఇవి
మీరు ఎవరైనా వాడతారంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. సో కొంచెం అయితే చేసినాం అన్నమాట. కాజ్ ఇప్పుడైతే కొంచెం ఇక లూడిన్ మసాలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు, మనం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. సో మస్తు ఎక్కువ గరం మసాలా, ఏది వేసినా అంత గరం మసాలా వేస్తారన్నమాట. సో ఇదైతే వేసి కలిపేద్దాం. అరే ఏంద్రా ఇది చూస్తారు కదా గైస్, ఇదో మనం కలుపుకోవాలి. ఇంట్లో వేసుకున్నా అంటే పైసలు మిగులుతాయి బాయ్. ఇక చూసారు కదా, ఇదైతే నూడిల్స్ అయిపోయింది గైస్. అయితే మా అమ్మ అయితే వేస్తుంది జల్దీ జల్దీ. చూసిరా ఆమె అయితే ఒకటే నవ్వుతుంది. మొత్తం తీ. రైట్, మసాలా అయితే ఎప్పుడు చేసినాం, ఇప్పుడు మనం టేస్ట్ చూడాలి. సో అది చూసారు కదా, మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది ఏకంగా. మసాలా అయితే చూసారుగా టెక్స్చర్ ఎట్లా వచ్చిందో. గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. వాడు ఉల్లిపాయ సూపర్. అడ్డిగుడ్డులైనా మంచిగా చేసిన, అద్దరిపోయింది టేస్ట్. మామూలుగా లేదు, మంచిగా కొంచెం లైట్గా జ్యూసీగా, మంచిగా ఆనియన్ ఇంకా ఎల్లిపాయలు వేసినాం కదా. సో దాని ఫ్లేవర్ అయితే గట్టి కొడుతుంది. ఇక కరేపాకు వేసినాం చూడు, అది ఫ్లేవర్ గుద్దలుగా వస్తుంది అయ్యా. సో మీరైతే ఫ్రెండ్స్ ఎవరు ఇట్లా ట్రై చేస్తే చేయవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ రోజుకైతే ఇంతే ఉంటుంది, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.